మహాలక్ష్మి స్మార్ట్ కార్డులట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. ఫేక్ ఆధార్ కార్డుల నివారణ, ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మంచిదే, ఇంకా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు అందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ పొందుతా ఉన్నారు. ఫ్రీ బస్సులో తిరుగుతా ఉన్నారు. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కలుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. గ్రేటర్లో 3200 బస్సులు, ఆధార్తో 2 లక్షల మందికి ఫ్రీ ట్రావెల్, ఫేక్ ఆధార్ కార్డులతో నష్టాన్ని నివారించేందుకు కొత్త విధానం, ఇతర రాష్ట్రాల మహిళలకు అడ్డుకట్ట వేసేందుకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులను ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారంటూ చూస్తున్నాం. మంచిదే, ఫేక్ ఆధార్ కార్డులు అదే విధంగా ఇతర రాష్ట్రాల మహిళలు చాలా మంది లక్షలాది మంది కూడా ప్రయాణిస్తా ఉన్నారు. సో దానికి అడ్డుకట్ట వేయాలి. దాంతో పాటు ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చేటువంటి కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా? ఇప్పుడు చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్ వినియోగించుకుంటారు. ఎందుకు వినియోగించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 100కు 100% ఇది ఫ్రీ బస్ అనేది పేద మహిళలకు ఉపయోగపడాలి. కానీ ఈరోజు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా అందరికి కూడా ఫ్రీ బస్ ఇస్తా అంటే ఇలా ఇలాంటి ఉచితాలం కదా మనం అడ్డుకట్ట వేయాల్సింది. ఇలాంటి వాటిపైన కదా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇలాంటి వాటిని పైన కొంత కట్టడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా మొదటి పథకంగా మహాలక్ష్మి అమలు చేసింది. ఈ స్కీమ్ కు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. రోజు లక్షలాది మంది ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియోను కూడా 90% పెరిగింది. మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపజేసినటువంటి అధికారులు తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ లోనూ మహాలక్ష్మి వర్తింపజేయడంతో మరింత ఆదరణ పెరిగింది. అయితే గ్రేటర్ పరిధిలో తెలంగాణ మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఫేక్ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మహాలక్ష్మి పథకం అర్హులకే అందాలన్న లక్ష్యంతో అధికారులు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్డులు జారీలో అధికారులు సదరు వ్యక్తుల ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లడానికి కూడా కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్ కార్డు జారీ చేస్తే సులభంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 25,000 ఫేక్ ఆధార్ కార్డులట. స్మార్ట్ కార్డు ఎలా పనిచేస్తుందంటే స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని అధికారులు తెలిపారు. కార్డులోని చిప్ లో లబ్ధిదారుల పేర్లు, అడ్రస్, వాళ్ళకి కేటాయించినటువంటి ఐడి నెంబర్ను నిక్షిప్తం చేస్తారు. ప్రస్తుతం బస్సులో కండక్టర్లకు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తారు. కానీ కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డును కండక్టర్ వద్ద ఉండే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ తో స్వైప్ చేస్తారు. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. అయితే స్మార్ట్ కార్డ్ జారీకి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందన్న విషయంపై ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దయచేసి ఈ ఆధార్ కార్డులో మీ యొక్క ఫోటోలు అవసరం లేదు. ఎందుకంటే మీరు లైఫ్ టైం ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ కార్డు లైఫ్ టైమా లేకపోతే సంవత్సరమా 2 సంవత్సరాల ఎంత వ్యాలిడిటీ? ఒకవేళ లైఫ్ టైం కార్డు అయితే మీ ఫోటోలు తీసేయండి. మీ దరిద్రమైన ఫోటోలు వాటి మీద ఎందుకు? రోజు మీ ఫోటోలు చూసి మురువాలనా వాళ్ళు? గొప్ప పరిపాలన చేస్తుండు, గొప్ప ప్రజాపాలన చేస్తే మురువాలనా? దయచేసి ఆ స్మార్ట్ కార్డు పైన తెలంగాణ ప్రభుత్వం ఎంబలం వేయండి, తెలంగాణ తల్లి ఫోటో పెట్టండి. అంతేగాని మీ దరిద్రమైన ఫోటోలు పెట్టి మీద గొప్ప పనులు చేస్తారని చెప్పేసి అనుకుంటారు. ఏమి ఉండదు, అలా అవసరం లేదు మీ ఫోటోలు. సో అలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టి మళ్ళీ కొత్త కార్డు ఇవ్వాలా? మరి ఇదొక భారమా? మీరు ఇలాంటి భారాలన్నీ కూడా దయచేసి పనికి మాలినటువంటి ఖర్చులు పెట్టేసి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? భారం పెంచుతా ఉన్నారు. ఇప్పుడు అవే డబ్బులను ఆ రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళకి వెళ్ళిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఈ వృధా ఖర్చు అంతా? మీ ఫోటోలు పెట్టడం వల్ల ఇదే జరగబోతుంది. దయచేసి మీ దరిద్రమైన ఫోటోలు పెట్టి మీది ప్రజాపాలన చెప్పుకుని పరిస్థితి తెచ్చుకోకండి. దయచేసి ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఏం ప్రజాపాలన మీరు చేసే? ప్రజాపాలన, గూండా పాలన, రౌడీ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ఇవి జరుగుతూ ఉన్నాయి.